నాకు అర్థమయ్యే విషయం కాదు ఇది. సార్ ఎలా ఉంటే సార్ 1 కోటి ఓట్లు గతం ప్రకాష్ రాజ్పై ఓటు వేయటం. ప్రకాష్ రాజ్ మొనార్క్ విషయానికి వద్దాం. ముందు నుంచి ఆందోళన చెందుతున్నదే అనుకుంటున్నదే. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 45 లక్షల ఓట్లు, తెలంగాణలో 75 లక్షల ఓట్లు. ఇవన్నీ తేడాలు ఉన్నాయని పక్కన పెట్టినవి. ఇప్పుడు ఇది కాకుండా తెలంగాణలో మొత్తానికి 1 కోటి ఓట్లు పోతాయేమో అని ఒక సందేహం కూడా చాలా ఎక్కువగా ఉంది. 1 కోటి ఓట్లు అంటే చూడండి, దాదాపు 5వ వంతు 2 రాష్ట్రాల్లో కలిపి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఓట్లను తీసుకుంటే తర్వాత ఒక 5వ వంతు 1/5 ఆఫ్ ది ఓట్స్ గల్లంతు అయిపోయేలా, గల్లంతు అయిపోయే కాదు, గల్లంతు చేయబడే ఒక పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అయోమయం జిల్లాల వారీగా చూస్తే చాలా తక్కువ రిజిస్ట్రేషన్ అయినవి ఉన్నాయి. అంటే వాళ్ళు ఇచ్చిన ఎన్యూమరేషన్ పేపర్స్ వెనక్కి ఇచ్చిన వాళ్ళు. సమస్య ఏమంటే వెనక్కి ఇచ్చిన పత్రాలన్నీ కూడా ఆమోదిస్తారని లేదు, అంతే కదా. వాళ్ళు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్ వెనక్కి ఇచ్చారు, అన్నీ ఆమోదించాలని లేదు. కాబట్టి ఇంకా కూడా ఓట్లు పోయే ఒక అవకాశం ఉంటుంది. అందరూ ఏదైతే ఆందోళన చెందారో ఇది ఒక అశాస్త్రీయంగా, అస్పష్టంగా, ఒక తతంగంలాగా నడిచింది. ఇది మనం యూజర్ ఫ్రెండ్లీ అనే పదం ఎక్కువగా వాడుతుంటాం కదా, ఇది ఓటర్ ఫ్రెండ్లీ మాత్రం కాదు. ఓటర్ను కష్టపెట్టి ఇబ్బంది పెట్టేటటువంటిది. నేనే మొన్న ఇచ్చాను. ఇప్పుడు నాది 2002లో నా ఎపిక్ నెంబర్ ఉందా లేదా, 2002ది అప్పుడు నేను వేరే ఊళ్ళో ఉన్నా, తెచ్చి దాన్ని చూపించాను అనుకోండి, అది నా దగ్గర లేకపోతే మా నాన్న పేరు రాశారు. మీ నాన్నకు అంతకుముందు సార్లో మా నాన్నకు ఓటు ఉన్న అది చూపించాలి. ఎక్కడ చూపిస్తారండి ఎవరైనా కానీ. కాబట్టి అడ్రస్ల మార్పు, పేరు మార్పు, తేడా, ఆధార్ కార్డు, టెలిఫోన్ లింక్, ఇందులో చాలా లేవని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఓట్లు తీశారు. తెలంగాణలో అయితే ఎక్కువగా GHMC పరిధిలో ఈ ఓట్ల గల్లంతా ఎక్కువగా జరిగిందని చెప్తున్నారు. బహుశా అది రేపు GHMC ఎన్నికలు కూడా ముందుగానే వస్తాయి వాస్తవంగా. సో ఒక తీవ్రమైన పరిస్థితి, భారీగా ఈ ఓట్లు పోవటం అన్నది మటుకు. ఇక్కడ ఇంకోటి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఒక విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి, డబుల్ ఇంజన్ సర్కారే కాకుండా అక్కడ ప్రతిపక్షం కూడా పెద్ద వ్యతిరేకం కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొంత అనుకుంటే అక్కడ కూడా 45 లక్షల ఓట్లు. ఇప్పుడు ఓట్ల సంఖ్య రీత్యా చూస్తే మటుకు అక్కడ పోయినా కూడా ఎక్కువగానే ఉన్నాయి. చివరికి ఇది ఏమవుతుంది, మరొకసారి ఒక అవకాశం ఇస్తామంటున్నారు. అది అయిన తర్వాత మళ్ళీ అక్టోబర్లోనే ఎప్పుడో నమోదు చేసుకోవచ్చు, జనరల్ నమోదు. దానికి 12 పత్రాలు చూపించాలి, ఇట్లాంటివి. సో అన్ని సందేహాలతో, చాలా సమస్యలతో, సవాళ్లతో ఈ తతంగం ఏదో ముగించాము అని అనిపించారు, కానీ పరిష్కరించిన దానికంటే పెంచింది. ఇప్పుడు నాకు 2020 సార్ 2002లో నాకు ఎపిక్ నెంబరు సార్ అప్పుడు కూడా చేశారు కదా, అప్పుడు ఇవేమీ నాకు తెలియదు వర్మ. అదే జర్నలిస్ట్, నేను అప్పటికి కూడా వ్యాఖ్యాతనే, నేను అప్పటికి కూడా ఎడిటర్నే, ఇప్పుడున్నవన్నీ అప్పుడు కూడా చేస్తున్నా. 2002లో ఈ తతంగం జరిగినప్పుడు ఎవరికి తెలియదు అసలు అటువంటిది. ఎందుకంటే ఎన్యూమరేటర్లు వచ్చేవాళ్ళు, వాళ్ళు చూసి వాళ్ళ పద్ధతులు. ఎందుకని ఇక్కడ నిర్ధారణ చేసుకోవడానికి వాళ్ళు రావడం తప్ప నిర్మూలించడానికి కాదు కదా. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదు, ఇది రిమూవల్. స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్ అనే ప్రక్రియ చాలా జయప్రదంగా జరిగినట్టు కనిపిస్తుంది. ఇక చివరికి ఏమవుతుంది, చివరికి ఎన్ని ఓట్లు మిగులుతాయి, సందేహాలన్నీ ఉన్నాయి. ఇది జనరల్. ఇందులో అనేక మంది, ఒక్క మాట మాత్రం ఉంది, తెలిసినా తెలియపోయినా కొంచెం అండర్ ప్రివిలేజ్డ్ అంటారు చూడండి, పేదలు, తర్వాత పూర్తి చిరునామా లేని వాళ్ళు, ఇంకా చెప్పాలంటే అనేక కార్డులు సంపాదించుకోలేకపోయిన వాళ్ళు, దళితులు, ముస్లింలు, మహిళలు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా గురవుతారు. ఎందుకంటే వాళ్ళు వలసపోవడానికి ఎక్కడికో పోయి ఉంటారు, వాళ్ళకి సరైన చిరునామాగా ఇంటికి ఆ పాకకు నెంబర్ ఉంటుందో లేదో తెలియదు. చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మామూలుగా మన స్టూడియోలు, డ్రాయింగ్ రూమ్లకు అర్థం కాని సమస్యలు భారతదేశంలో సామాన్యులకు, అతి సామాన్యులకు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళే ఓట్లు ఎక్కువ కోల్పోతారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే, చాలా రోజుల కిందట మేము జావేద్ ఆలం అని ఓ ప్రొఫెసర్ చేసిన పరిశోధన పుస్తకాన్ని ప్రచురించాం. ఆయన భారతదేశంలో ఓటింగ్ ఎలా ఉంటుందని ఒక పరిశోధన చేసి ఒక విషయం తేల్చారు. భారతదేశంలో ఎక్కువ ఓట్లు వేసేది ఇప్పుడు నేను చెప్పిన వర్గాలే, మహిళలు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు,
మైనారిటీలు వీళ్ళు ఎక్కువగా ఓట్లు వేస్తారు, ఎందుకంటే జీవితాన్ని కాపాడుకోవాలన్న ఆందోళన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. పై వర్గాలు వీళ్ళు తక్కువగాని. ఇప్పుడు కూడా ఓట్లు ఎవరు ఎక్కువ తొలగించబడతాయి అంటే వాళ్ళవే ఎక్కువ తొలగించబడతాయి. ఇతర చోట్ల జరిగింది అదే. ఇప్పుడు వీళ్ళందరూ ఒక ఎత్తు అంటే మీరు అన్నట్టుగా ప్రకాష్ రాజ్ ఈ కేటగిరీలోకి ఎందుకు రాడు? ఆయన పెద్ద స్టార్. యా, ఆయన వీడియో కూడా విడుదల చేశారు. Your powers, dear friend.